దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మనల్ని మర్చిపోయాడు, దేవుడు మనతో లేడు, అందుకే శత్రువు మన మీదకి వస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మీతో చెప్తున్నాను, దేవుడు మనతో ఉన్నందుకే ఒక్కోసారి శత్రువు మన మీదకి వస్తాడు. దేవుడంట ఆశీర్వదించడానికి పరలోకపు కిటికీలు తెరిస్తేనంట, సాతానుడంట నాశనం చేయడానికి నరకం యొక్క మెయిన్ గేట్ తెరుస్తాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, when trouble comes, it would draw you closer. శ్రమ, సమస్య నీ జీవితంలో వచ్చినప్పుడు అది నిన్ను దేవునికి మరింత సమీపస్తునిగా చేస్తుంది. యూ కెన్ టర్న్ ప్రైజ్ ఇంటూ విక్టరీ. స్తుతిని విజయం కింద మార్చుకోగలవు నువ్వు. యెహోషాపాతు ఏం చేశాడో నేను కొన్ని విషయాలు ఈ దినాన్న మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. యెహోషాపాతు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి 2 వచనాలను మీరు చూస్తే, గొప్ప దైవజనుడు, గొప్ప దైవ భయము, భక్తి దేవుని ఎడల కలిగి ఉన్న మంచి దేవుని బిడ్డ. ఈ బిడ్డని నా ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుని వాక్యంలో యాకోబు అన్న మాట జ్ఞాపకం వస్తుంది. ఏమంటాడంటే, నానా విధములైన శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మహానందం అని ఎంచుకోనండి అని అంటాడు. ఓ దైవజనుడు అనేవాడు, శ్రమ వస్తే వచ్చావు కానీ వస్తూ ఏం తెచ్చావు ఇచ్చేసి వెళ్ళిపో అనేవాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తే 3-4 వచనాలు మనసు పెట్టి దేవుణ్ణి వెతికాడు. ప్రియులరా, దేవునికి స్తోత్రం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడు. దేవునికి స్తోత్రం. మనస్సు నిలుపుకొని అంటే దాని అర్థం ఏంటంటే మనసు పెట్టి దేవుణ్ణి వెతికాడంట. మనసు పెట్టి దేవుణ్ణి వెతికాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మా ఇంట్లో మా పిన్ని వాళ్ళ బాబు వాడు చదువుతుంటే పుస్తకం ముందేసి కూర్చుంటాడు. అది మనసు పెట్టి చదవరా, పుస్తకం ముందేసుకుని కూర్చుంటే నీకు చదువు ఎక్కదు, మనసు పెట్టి చదవరా అంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నో డౌట్ శ్రమలో మనం ప్రార్థన చేస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి వెతుకుతాం, కానీ మన మనసు చోట మనమో చోట అన్నట్లుగా ఉంటుంది. మన మనసు అంతా శ్రమ వైపే తిరిగిపోయి ఉంటుంది. కానీ మనస్సు నిలుపుకొని దేవుణ్ణి వెతికాడట. రోమపత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, దేవుణ్ణి వెతుకువారు లేరు ఒక్కడును. మీకు ఒక విషయం చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతికేవాడు నిజంగా భూమి మీద ఎవడు లేడు. ఎందుకనంటే పడిపోయిన మానవ జాతికి దేవుణ్ణి వెతికే కెపాసిటీ లేదు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఎథెన్సు వాసులకు సువార్త చెప్తే ఏమంటాడంటే, దేవుడు ఆయనను ఎవరైనా వెతుకుతారేమో అని చూస్తున్నాడు అంటాడు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు, ఆయన ఎవరికి దూరంగా లేడు. గాడ్ ఈజ్ నియర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతికేవారు, తడువులాడి వెతుకువారు. ఎవరైనా తడువులాడి వెతుకువారంటే 10 రూపాయలు పడిపోయింది అనుకోండి, ఎలా వెతుకుతారు మీరు? చూస్తారు, ఇలా దొరికితే దొరికింది, లేకపోతే లేదు. బంగారపు నెక్లెస్ పడిపోయింది మెడలో నుంచి, ఎలా వెతుకుతావమ్మా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా వెతుకుతావంటే ఈ మధ్యన ఫోనుల కోసం వెతుకుతారమ్మా. ఉదయం లేమంగానే తడువులాట ఎక్కడుంది, శరీరంలో అవయవంలాగే. ప్రియమైన దేవుని బిడ్డలారా, తడువులాడి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు చూశాడట. ఆయన మనలో ఎవరికి దూరంగా లేడు. యెహోషాపాతు దేవుణ్ణి మనసు పెట్టి వెతికాడు అని ఉంది. నువ్వెవరిని వెతుకుతున్నావు? మనసు పెట్టి ఎప్పుడైనా దేవుణ్ణి వెతుకవా? మనసు పెట్టంటే నీ శరీరంలో పైనుంచి కింద వరకు ప్రతి కణము కూడా దేవుణ్ణి వెతకడంలో కదలాలి. అలా ఎప్పుడైనా దేవుణ్ణి వెతుకవా? నీ ప్రాణాత్మ దేహములను దేవుని పాదముల దగ్గర కుమ్మరించి, దేవా నాకు వేరే దిక్కు లేదు అని ఆయన వైపు ఎప్పుడైనా చూసావా? డిడ్ యు సీక్ గాడ్? ఆర్ యు సీకింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్? దేవుణ్ణి వెతుకుతున్నారా, లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాలను వెతుకుతున్నారా? యెహోషాపాతు మనస్సు పెట్టి దేవుణ్ణి వెతికాడు అని ఉంది. దేవుడిచ్చే విజయాన్ని వెతికాడు అని వాక్యంలో లేదు. శ్రమ, శత్రువు తనని చుట్టుముట్టినప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరి ప్రయత్నంగా దేవుణ్ణి వెతకలే.
శత్రువు రాగానే మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటంటే మనసు పెట్టి దేవుణ్ణి వెతకాడు. మనము అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరిగా దేవుణ్ణి వెతకడం కాదు ప్రియులారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరు. ఆయన సింహాసనం దగ్గరికి ధైర్యంగా వచ్చే గొప్ప ధన్యత యేసయ్య సిలువను బట్టి మనకు కలిగింది. దేవునికి స్తోత్రం. లేకపోతే పరిశుద్ధులైన దేవుని దగ్గరికి ధైర్యంగా వచ్చే ధైర్యము, గొప్ప ఆత్మీయ స్థితి మనకెక్కడ ఉంది? యేసయ్య సిలువను బట్టి. అందుకే దైవజనుడు ఆ పాటలో రాస్తాడు, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. నాకు నీ సింహాసనం దగ్గరికి ధైర్యంగా వచ్చే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ సిలువే పుట్టించింది నాలో. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని సంగమా, come to God. He did not turn to the Lord after he tried everything. నా ప్రియ దేవుని బిడ్డ, the very first thing, శత్రువు తన మీదకి రాగానే తను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుణ్ణి వెతికాడు. ఎలా వెతికాడంటే మనస్సు పెట్టి వెతికాడు. దేవుణ్ణి వెతికాడు మనసు పెట్టి. నా ప్రియ దేవుని సంగమా, సమస్యలు వచ్చినప్పుడు మనుషులు దేవుని వెతకటానికి గొప్ప అవకాశము అని అంటాను నేను. మంచి అవకాశం అది, నువ్వు దేవుని వెతకడానికి. మనసంతా దేవుని వైపే త్రిప్పుతావు. ఏ నాయిస్లు, ఏ డిస్టర్బెన్స్లు ఇంకా నేను డిస్టర్బ్ చేయవు. శ్రమల్లో, సమస్యల్లో అంతగా కాన్సన్ట్రేషన్ దేవుని మీద కుదురుతుంది. ఎంత మంచి అవకాశం దేవుని వెతకడానికి నీకు. ఎందుకంటే సమస్య ఉంది కదా, ఏకాగ్రత కూడా ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు మనకి, సమస్య లేనప్పుడే ఏకాగ్రత తప్పుతుంది. చూడండి, పరీక్షలు ఉన్నప్పుడు పిల్లవాడికి ఎక్కడ లేని ఏకాగ్రత వచ్చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమల్లో, ఆ సమస్యల్లో దేవుని మీదే ఏకాగ్రత పెట్టి మనసు పెట్టి వెతుకుట కొరకు దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశం అని దానిని ఉపయోగించుకో. 5వ వచనం నుండి 7వ వచనం వరకు యెహోషాపాతు మనసు పెట్టి వెతకడం మాత్రమే కాదు, వెనక్కి తిరిగి దేవుడు చేసినటువంటి కార్యములు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, మనము శ్రమలు, సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనము ఆయన వైపు తిరిగి ఆయనను వెతకడం మాత్రమే కాదు, మనం ఇంకోటి కూడా చేయాలి. అదేంటంటే వెనక్కి తిరిగి అప్పటికే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. దాన్ని నేను ఎలా అంటున్నాను, హీ ఎగ్జామిన్డ్ హిస్ పాస్ట్. తన గతాన్ని ఒకసారి పరిశీలన చేసి చూసుకున్నాడు. నా మటుకు నా జీవితాన్ని వెనక తిరిగి చూసుకుంటే తల్లి, నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం తెచ్చుకుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ప్రతి వయసులో, ప్రతి కాలంలో ప్రభు ఎన్ని కార్యాలు నా జీవితంలో చేశాడు. ఒక్కసారి మీరందరూ కళ్ళు మూసుకొని మీ జీవితంలో వెనక్కి తిరిగి దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని చూడండి. మన బతుకులు ఎలాంటివి, మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గతంలో దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. మా గతం జ్ఞాపకం వస్తుంది దేవా, ఈ స్థలము మాది కాదు, ఈ దేశంలో ఉన్న వారిని నువ్వు తీసివేసి మాకు నీ స్నేహితుడైన అబ్రహాము సంతతి అయిన మాకు దీనిని ఇచ్చావు. ఈ దేశాన్ని ఇచ్చింది నీవే కదా అని యెహోషాపాతు అన్నట్లుగా, ఈ ఇల్లు ఇచ్చింది నీవే కదా, ఈ బండి ఇచ్చింది నీవే కదా, ఈ బతుకిచ్చింది నీవే కదా, ఈ కుటుంబం ఇచ్చింది నీవే కదా, ఈ బిడ్డల్ని ఇచ్చింది నీవే కదా. ఆ బిడ్డల్ని ఎత్తుపోవడానికి సాతానుగాడు నా ఇంటి మీదకి వచ్చాడు. నాకు ఈ స్థితి ఇచ్చింది నీవే కదా, ఉద్యోగం ఇచ్చింది నీవే కదా, ఈ ఆత్మీయత ఇచ్చింది నీవే కదా. ఆత్మీయతను చెడిపోయడానికి సాతానుగాడు నా మీదకి వచ్చాడు. ఈ ఇల్లు ఇచ్చింది నీవే కదా, ఈ ఇల్లు నా దగ్గర నుంచి ఎత్తుపోవడానికి వచ్చాడు వాడు. ఈ ఆరోగ్యం ఇచ్చింది నీవే కదా, ఈ ఆరోగ్యాన్ని క్షీణింపజేయడానికి వచ్చాడు వాడు. ఇది ఇచ్చింది నువ్వే కదావా అని అనాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే, వెనక తిరిగి జ్ఞాపకం చేసుకుంటే, శత్రువు దేనినైతే నీ దగ్గర నుంచి లాక్కెళ్ళడానికి వచ్చాడో అది దేవుడే ఇచ్చాడని జ్ఞాపకం వస్తుంది నీకు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా, నువ్వు ఇచ్చిందని వీడు ఎత్తుపోవడానికి వచ్చాడు, నువ్వు ఇచ్చిందని వీడు ఎత్తుపోవడానికి వచ్చాడు. అప్పుడు ఇదేమన్నా వీళ్ళరా, లార్డ్ యూ గేవ్ us this land in the past. మా గత కాలంలో మేము వెనక తిరిగి చూస్తే ఈ దేశాన్ని మాకు నువ్వే ఇచ్చావు దేవా. లార్డ్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద పాస్ట్. గతంలో ఎన్నో మార్లు ఈ దేశాన్ని మేము జయించడం కొరకు ఎరుకో గోడల్ని కూల్చడానికి, మా ఎదురుగుండా యోద్ధాన్ని దాటం వచ్చినప్పుడు కానీ, మా ఎదురుగుండా అనాకీలు వచ్చినప్పుడు కానీ, మా జీవితాల్లో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా నీవే ఆ సమస్యలన్నిటి నుంచి మాకు విడుదల ఇచ్చావు. ఫ్రెండ్స్,
whenever problem comes, మీ జీవితంలో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు, నెంబర్ 1, సీక్ ద లార్డ్. దేవుని వెతకండి. వెనక్కి తిరిగి ఒకసారి దేవుడు చేసిన గొప్ప కార్యాలను కూడా జ్ఞాపకం చేసి, నా జీవితంలో నేను ఎప్పుడు అలా చేస్తాను. దేవుడు ఎప్పుడైనా నా జీవితంలో శ్రమ వస్తే నేను దేవుని వెతుకుతాను ప్రియులరా. వెంటనే ప్రార్థనలోనికి వెళ్ళి దేవుని వెతుకుతాను మనసు పెట్టి. అదే సమయంలో అంతకుముందు నేను దేవుని వెతకగా దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటాను నేను. నా ప్రియ దేవుని బిడ్డలారా, when I turn around and look back, వెనక తిరిగి నేను చూస్తే నాకు ఒకటే అర్థమవుతుంది. అదేంటంటే దేవుడు నమ్మదగినవాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ దినాన్ని చేశాడంటే ఈ దినాన్ని చేయగలడు, రేపటి దినాన్ని చేయగలడు. ఎందుకంటే దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. 8-9 వచనాలు మీరు చూస్తే, వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకొని ఎచ్చట నీ నామఘనత కొరకు పరిశుద్ధ స్థలమును కట్టించిరి. దేవునికి స్తోత్రం. నెంబర్ 4, 4వది ఏంటో తెలుసా నా ప్రియ దేవుని బిడ్డలారా? హీ ఎంబ్రేస్డ్ ద ప్రామిస్. వాగ్దానాన్ని అంట వాటేసుకున్నాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాన్ని కౌగిలించుకున్నాడు. యునో, వెన్ యూ సీ గాడ్ ఇన్ యువర్ ట్రబుల్, సమస్యలో శ్రమలో నువ్వు దేవుని వెతికినప్పుడు ప్రియులరా, వెనక తిరిగి దేవుడు అప్పటికే నీ జీవితంలో చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ప్రియులరా, మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం కొరకు మనము కనుగొంటే, మనం బైబిల్ తెరిస్తే దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. నేను ఎప్పుడు అదే చేస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, వెన్ ఎవర్ ఐ మీన్ ఎ ట్రబుల్, నేను ఎప్పుడు శ్రమలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, నేను దేవుని దగ్గర ఒక వాగ్దానం అడుగుతాను. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తాడు. నిజంగా ఎలా ఇస్తాడంటే అమ్మా, బైబిల్లో ఆ వాగ్దానము ఆ పరిస్థితుల్లో నీతో మాట్లాడడానికే రాసినట్లుగా ఉంటుంది. ఆ వాగ్దానము నువ్వు తెరిచి దానిని చదివినప్పుడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు చూచినప్పుడు ఎలా ఉంటుందంటే, అది ఎవరి కోసమో కాదు, ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో నా కోసమే రాసించాడు దేవుడు ఎప్పుడో అన్నట్లుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వాగ్దానాన్ని నీకు చూపిస్తాడు. ప్రామిస్ విల్ కమ్ ఇన్ టు రియాలిటీ. దేవుణ్ణి నిజంగా మనసు పెట్టి వెతికే వారికి దేవుడు ఇచ్చేది వాగ్దానం. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం ఎప్పుడైతే వచ్చిందో ఆ వాగ్దానాన్ని వెంటనే మీరు ఏం చేయాలి? అలా పట్టేసుకోవాలి, కౌగిలించేసుకోవాలి. అమ్మ, దొరికింది వాగ్దానం నాకు. యెహోషాపాతు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేనిని కౌగిలించుకుంటున్నాడు? దేవుడు చేసిన వాగ్దానాన్ని. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు దగ్గర ఎంత బైబిల్ ఉంది? ఇంతే ఉంది. ఎందుకంటే యెహోషాపాతు గురించి ఎక్కడ ఉందంటే దీని ముందున్నది వరకే ఉంది అని అర్థం కదా. మన దగ్గర ఎంత బైబిల్ ఉంది? ఎంత ఉంది? యెహోషాపాతుకి ఎక్కువ ఉన్నాయా, మనకి ఎక్కువ ఉన్నాయా? అవన్నీ యేసుక్రీస్తుని బట్టి మనవి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానములను వెతకండి. శ్రమలో, వేదనలో పాస్టర్ గారిని లేకపోతే పలానా చర్చికి ఫోన్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారని ఫోన్ నెంబర్లను వెతకండి. బైబిల్ తీసి వాగ్దానం వెతకండి. ముందు ఎవరో ఫోన్ చేసి ఎవరో నీకు ప్రార్థన చేయడం కాదు, నీతోటి దేవుడే మాట్లాడతాడు డైరెక్ట్గా. ఎవరో పాస్టర్ గారు మాట్లాడటం కాదు. ముందు దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టండి. నేను కాదంటలే, పాస్టర్లకు ఫోన్ చేయొద్దు, చర్చిలకు ఫోన్ చేయొద్దు, ప్రార్థన చేయించుకోవద్దు అని అంటలే. కానీ మొదట దేవుని వాగ్దానం కొరకు వెతకండి. వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే. దేవుడు మాటిస్తే మాట మీద నిలబడతాడు. ఎవరి మాట కావాలి నీకు? దేవుని మాట. కాబట్టి ఫోను వెంటనే పాస్టర్ గారికి కాదు, ఫోన్ వెంటనే అక్కడికి. నెంబర్ 5, 5వది 12-13 వచనాలు మీరు చూస్తే, తన బలహీనతను బహిర్గతం చేసుకుంటున్నాడు. చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మన బలహీనతను బయట పెట్టుకుంటామా? లేదు, బలవంతుల్లాగా నటిస్తాం. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, మేము బలహీనులము, మా వలన కాదు. చూడండి ఒకసారి 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు ఏదోలాగా అప్పులన్నీ తీర్చేసుకోగలం అనుకోండి, కాకపోతే అదే వద్దు, ఆ బిల్డప్ వద్దు, అదొద్దు, దేవుని దగ్గర రియాలిటీ చూపిద్దాం. బాగానే చదివానన్నా,
బాగానే రాసేయగలను, అదొద్దు మనకి. నా వల్ల కాదు ప్రభువా, నా జ్ఞానం సరిపోదు. నాకు ఇంటర్వ్యూలో ఆఫ్టర్ ఆల్ అండి దుమ్ము దులిపేస్తాను నేను ఇంటర్వ్యూకి వెళ్ళానంటే, కానీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అంటే దేవుని కృప కూడా కావాలని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ బలానికి దేవుని కృప ఎప్పుడు జత కాదు. నీ బలహీనతను ఒప్పుకో, దేవుని కృప నిండుగా నీకు వస్తుంది. నేను ఆల్రెడీ బలవంతుణ్ణి, ఏదో నువ్వు కూడా చేస్తే బాగుంటుందని నేను అడుగుతున్నాను. ఇలాంటి బిల్డప్లు వద్దు మనకి. మనం బలహీనులు మన దేవుని దగ్గర ఒప్పుకుందాం. మన దగ్గర సామర్థ్యం లేదని దేవుని దగ్గర మాకు శక్తి చాలదు నేర్చుకుందాం. యేసు ప్రభువే గెత్సెమనే తోటలో తండ్రి అయిన దేవుని సహాయం కొరకు మోకరించి ప్రార్థన చేసి ఏమన్నాడంటే శిష్యులతోటి, మీరు శోధనలో పడకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని అంటే, ఆయనే ప్రభు దేవుని యొక్క శక్తి మీద ఆనుకుంటే మనం ఎంతటి వారమమ్మా నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి చూడండి, అవర్ ఐస్ ఆర్ అపాన్ ది. ఆ మాట అద్భుతం అమ్మా. ఏమన్నాడు తెలుసా? ప్రభువా మాకు దిక్కు నీవే అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులరా? యెహోషాపాతు ఎలా అంటున్నాడు? ప్రభువా మా కళ్ళు నీ వైపే త్రిప్పి ఉన్నాయా అని అంటే, వీళ్ళందరూ కూడా ఆయన వెనకాల అలాగా ఆయన వైపే తోస్తున్నారు దీనంగా. అప్పుడు దేవుడు మనసు ఎలా ఉంటుంది ఊహించండి. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. నా కుమార్తెను సింహం ఈడ్చుకెళ్ళిపోతుంది. అప్పుడు నా కుమార్తె నా వంక చూసి డాడీ అని నా వంక దీనంగా నా కూతురు చూస్తే నేను సింహం మీదకి వెళ్ళకుండా ఉంటానా? ఆ రోజు ఎక్కడ లేని ధైర్యవంతుడు కనబడతాడు నీకు, నాలో ప్రపంచంలోనే ధైర్యవంతుడు కనబడతాడు. ఆ రోజు సింహాన్ని కూడా చీమలా చూస్తాను నేను, ఎందుకంటే నా కూతురు నా వైపు అలా చూసింది కాబట్టి. బలహీనుడైన నేనే సింహాన్ని చీల్చేయడానికి సింహం మీదకి అలాగెళ్ళిపోతే, బలవంతుడైన దేవుడు శత్రువు మీదకి ఎలాగెళ్ళిపోతాడు? ఇంకా నువ్వు ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఎల్రోయి దేవుడు, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వీళ్ళు అలా చూసారో దేవుడు ఏమంటున్నాడంటే, రేయ్ ఈ యుద్ధం ఇంకా నీది కాదు, ఈ యుద్ధం నాది, ఇంకా నువ్వు కొంచెం పక్క తప్పుకో, నేను యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూద్దుగాని అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్యాటిల్ ఈజ్ నాట్ యోర్స్ బట్ గాడ్స్. ఒక తండ్రి, నేను ఒక వీడియోలో చూస్తున్నాను, వాగు సడన్గా వచ్చింది, నీటి ప్రవాహం వేగంగా పెరిగిపోయింది. 2 పిల్లలు ఎంత ఉన్నారు అంతే, ఇంత పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి వెళ్ళాడు. వాళ్ళని కాపాడడానికి వెళ్తే ఇంకా వాగు ప్రవాహం పెరిగిపోయింది. ఆ ప్రవాహానికి చెట్లే కొట్టుకెళ్ళిపోతున్నాయి, బిల్డింగ్లే కొట్టుకెళ్ళిపోతున్నాయి. మరి ఆ తండ్రి పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ కాళ్ళల్లో ఏం పెట్టుకుని నడిచాడో తెలియదు, కానీ ఆ వాగులో 2 పిల్లల్ని 2 చంకళ్ళు ఇలా గట్టి పట్టుకున్నాడమ్మా. నీరు కాదు కదా, మేఘాలే వచ్చి తోసేసినా కూడా నేను కదలను అన్నట్లుగా ఆ పిల్లల్ని 2 ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఓ మాట చెప్తున్నాను, ఎందుకు చెప్పను తెలుసా? వాళ్ళిద్దరిని ఒడ్డుకు తీసుకొస్తున్నప్పుడు తండ్రి అంత ప్రయాసపడుతున్నాడు కదా, పిల్లలు ఎంత అంటే ఇంత పని కూడా చేయట్లేదు, వాళ్ళ చంకలో ఉన్నారు అంతే. యుద్ధం మీది కాదు, యుద్ధం నాదంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా మనం ఇంత పని కూడా చెయ్యమో అంతా ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. చంకలో ఉండడమే ఆ పిల్లలు చేసిన పని. ఒడ్డుకొచ్చేస్తారు. ఈదరా? లేదు. నీటికి ఎదురీత ఈదరా? లేదు. మరి ఏం చేశారు? తండ్రి చంకలో ఉన్నారంతే. అప్పుడు దేవుని బిడ్డలారా, డూ యూ నో వాట్ యువర్ విక్టరీ డిపెండ్స్ అపాన్? నీ విజయం దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? నీ సామర్థ్యం మీద కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ విజయము దేవుని యొక్క సామర్థ్యానికి నువ్వు స్పందించడం మీద ఆధారపడి ఉంటుంది. ద బెస్ట్ ప్రిపరేషన్ టు డూ ద బ్యాటిల్, యుద్ధం చేయడానికి గొప్ప సిద్ధపాటు ఏదంటే స్తుతి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, యు ప్రైజ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ యువర్ బ్యాటిల్. నీ యుద్ధానికి నీ సిద్ధపాటు ఏంటంటే స్తుతే. స్తుతించు దేవుని. నా ప్రియ దేవుని బిడ్డలారా, సో వెన్ ప్రాబ్లమ్ కమ్స్, ఎప్పుడైనా మీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 దేవుడిని వెతకండి. నెంబర్ 2 వెనక్కి తిరిగి దేవుడు చేసిన అద్భుత కార్యాలని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన ఎబెనేజరు దేవుడు, ఎంతకాలం నిన్ను కాపాడిన వాడు. నెంబర్ 3 మూడవది వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. వాగ్దానాన్ని పొందుకోండి, దాన్ని గట్టిగా పట్టుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మీకు తెలియజేస్తున్నాను, 5వదిగా మీ బలహీనతను బహిర్గతం చేసుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా,
అండ్ స్తుతితో సిద్ధపడండి. శ్రమను, సమస్యను ఎదుర్కోవడానికి స్తుతితో సిద్ధపడండి. దేవుడు వీళ్ళు ఆరాధించేదాకా ఆయన యుద్ధం చేయడం మొదలు పెట్టలేదు. కాలితే చూడండి మీరు, వీళ్ళు ఆరాధించిన తర్వాత ఆయన యుద్ధం మొదలు పెట్టాడు. మీరు అక్కడ చూడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వర్షిప్, నీ ఇంట్లో నుంచి ఆరాధన, నీ ఇంట్లో నుంచి స్తుతి, నీ నోట్లో నుంచి స్తుతి. సమస్యలో, శ్రమలో సమస్యలో యాక్సిడెంట్ అయ్యిందా ఎవరికైనా? ఏడ్చుకుంటూ తీసుకెళ్తున్నావా? యెహోవా కృప నిరంతరం ఉండి, యెహోవా కృప నిరంతరం ఉండి నన్ను తీసుకెళ్ళు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? లేకపోతే ఏ శ్రమలో ఉన్నావా? శత్రువు నీ మీద దండెత్తాడా సడన్గా? యెహోవా కృప నిరంతరం ఉండును అని అనుకుంటూ వెళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అక్కడ వాక్యంలో చూస్తే ప్రేయర్ అండ్ ప్రైజ్ గో టుగెదర్. కొలస్సీ పత్రిక 4:2లో దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, కంటిన్యూ ఇన్ ప్రేయర్, ప్రార్థన చేయండి, వాచ్ ఇన్ సేమ్ విత్ థ్యాంక్స్ గివింగ్. అంటే ప్రార్థనా స్తుతి ఎప్పుడు ఎలా ఉండాలి? ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఆత్మీయ శక్తికి ప్రార్థనా స్తుతి 2 రెక్కలంట. ఒక మనిషి ఆత్మీయంగా శక్తిగా ఉన్నాడు అని అంటే అతనికి ఖచ్చితంగా 2 రెక్కలు ఉంటాయి. ఒకటి ప్రార్థన ఉంటుంది, 2 స్తుతి ఉంటుంది. ఆత్మీయ శక్తికి ప్రార్థన, స్తుతి 2 రెక్కలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు అక్కడ చూస్తారు. ఒకసారి మీరు ఈ వచనాన్ని చూస్తే, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోనీల్ని, మోయాబీల్ని చంపడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని బిడ్డలు స్తుతించడం మొదలు పెట్టారో దేవుడు శత్రువుల్ని గందరగోళానికి గురి చేయడం మొదలు పెడతాడు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. సడన్గా మతి తప్పిన వారిలా ప్రవర్తిస్తారు శత్రువులు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు విజయం ఇస్తే ఎలా ఉంటుందంటే, కేవలం శత్రువు మీద విజయమే కాదు, ఆ శత్రువు నీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆ పట్టణంలో ఆయన గొప్ప దైవజనుడు. ఆ దైవజనుని మీద ఏదో ఒక చెడ్డ ఆర్టికల్ రాయాలని పేపర్లో. ఒకసారి ఒక విలేకరి న్యూస్ పేపర్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ పాస్టర్ గారి మీద ఆర్టికల్ రాయడానికి పేపర్లో ఆదివారం పెద్ద ఆర్టికల్ రాయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగి తెచ్చుకున్నాడు. ఫోన్ చేశాడు పాస్టర్ గారు, పాస్టరు, నీ మీద నేను ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను, నీవు నాకు ఛాన్స్ ఇచ్చావా? వచ్చి నీతో మాట్లాడి రాస్తాను. నువ్వు నన్ను కనుక రావద్దన్నావు అనుకో, నీ గురించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కనుక్కుని నా ఇష్టం వచ్చింది రాస్తాను అన్నాడంట. ఈయన దైవ సేవకుడిగా ఎంత కక్ష, ఎంత కోపం, ఎంత ద్వేషం చూపించినా ప్రేమే చూపించి, నా జీవితం ఓపెన్ పుస్తకం, నా దగ్గర దాచుకోవడానికి ఏం లేదు, రా, వచ్చి ఏం అడుగుతావో అడుగు నాయనా, నేను నీకు అన్నీ చెప్తాను అని అంటే వచ్చాడు. చాలా కఠినమైనటువంటి మాటలు ఉపయోగించాడు. బాగుందా వ్యాపారం? బాగుందా? సేవను పట్టుకుని వ్యాపారం అంటారు కొంతమంది. బాగుందా వ్యాపారం? బాగుందా? బాగా సంపాదిస్తున్నావా? ఇలాంటి మాటలు, ఎన్నో గాయపరిచే మాటలు మాట్లాడినా కూడా ఆ సేవకుడు చాలా వాక్య ప్రకారము, చాలా సాత్వికంతో, భయముతోటి అతనికి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పాడు. చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అతడు ఆర్టికల్ రాశాడు. ఆ న్యూస్ పేపర్ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఈ పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ఈ సంఘానికి వస్తారు. వాళ్ళు ఫోన్ చేశారంట, పాస్టర్ వాడు నీ మీద ఎంత భయంకరమైనటువంటి ఆర్టికల్ రాశాడు తెలుసా, నీ మీద ఎంత ద్వేషాన్ని, ఎంత విషాన్ని చిమ్మాడో ఆర్టికల్లో, చాలా భయంకరంగా రాశాడనంటే ఈ పాస్టర్ గారు వెంటనే ఏం చేశాడు? శత్రువు దండెత్తినప్పుడు ఏం చేయాలి? ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, ప్రభువా నాకు నీవే దిక్కు, నేను అతన్ని ఆర్టికల్ రాయకుండా అడ్డుకోలేను, అది ప్రింట్ అవ్వకుండా అడ్డుకోలేను, నువ్వేం చేస్తావో చెయ్యి, నాకైతే ఓ వాగ్దానం ఇవి అని అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడంట. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వదిలదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం పట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు. ఓ రోజు ఫోన్ చేశాడు. ఎవరు? ఈ జర్నలిస్ట్. ఈ ఆదివారం ప్రింట్ అయిపోద్ది ప్రియులరా. శుక్రవారం ఫోన్ చేశాడు. ఏమనంటే, పాస్టర్ నన్ను ఉద్యోగంలోంచి పీకేశారు, నేను రాసిన ఆర్టికల్ని ఖచ్చితంగా పేపర్లో ముద్రిస్తారు, అయితే ఆ ఆర్టికల్ని చెక్ చేసే బాధ్యత ఇంకోటి తీసుకుంటాడు, ఏం జరుగుతుందో చూద్దాం, ఖచ్చితంగా నీ గురించి మంచిగానే రాస్తారు అనుకుంటున్నానులే అని ఫోన్ పెట్టేశాడంట.
తర్వాత ఆదివారం పేపర్ ప్రింట్ అయింది, వచ్చి చూసేసరికల్లా తర్వాత ఎవరైతే ఆ ఆర్టికల్ రాయడానికి బాధ్యత తీసుకున్నారో ఆ పాతదాన్ని పూర్తిగా కొట్టేసి ఈయన గురించి చాలా గొప్పగా రాశాడట. దేవునికి స్తోత్రం. శత్రువు నిన్ను పాడు చేయడానికి వచ్చిన వాడిని నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు వాడుకుంటాడు. ఈయన్ని బాధపరిచి ఈయన పరువంతా తీసేయడానికి వాడు కంకణం కట్టుకుంటే వాడు అడిగిన పర్మిషను ఈయన్ని హెచ్చించడానికి దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. పేపర్లో అసలు ఆర్టికలే వచ్చి ఉండేది కాదు, కానీ వీడే దానికి పర్మిషన్ అడిగాడు, కానీ ప్రింట్ అయ్యేసరికల్లా వీడికి ఉద్యోగము పోయింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి కార్యాలు అద్భుతాలు ఎన్నో చెప్పగలను. తల వంచండి, ప్రార్థన చేస్తాను. దేవుడు మనకి తోడై ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయిని అన్నాడు. మీ జీవితంలో శత్రువు ఎవరో నాకు తెలీదు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీకు జయ జీవితం లేకుండా చేయడానికి ఎంత కంకణం కట్టుకున్నా శత్రువు, నువ్వు కనుక దేవుని వెతికితే, నీవు కనుక వెనక్కి తిరిగి దేవుడు ఎబెనేజర్ దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటే, నీవు కనుక నీ బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకొని బహిర్గతం చేసి, నా వల్ల కాదయ్యా, నేను నీ వైపే చూస్తున్నాను, వేరే దిక్కు లేదయ్యా అని ఆయన వైపు చూస్తే, ప్రియులరా, నువ్వు స్తుతిస్తే నువ్వు ఆరాధిస్తే ఆయన వెంటనే యుద్ధం మొదలెడతాడు. ప్రేమ కలిగిన తండ్రి, నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి మాకు ధైర్యం చెడినప్పుడు, మేము బలహీనులం అయిపోయినప్పుడు నిన్ను స్తుతించి ఆరాధించడానికి మమ్మల్ని ఆత్మశక్తితో నింపండి. అటువంటి సమయంలో ఎవరు స్తుతించలేరేమో, కానీ నీ బిడ్డలు స్తుతించగలరు ప్రభువా. అటువంటి శ్రమలో ఎవరు ఆరాధించలేరేమో, కానీ నీ ఆత్మ సహాయం కలిగిన వారు మాత్రం నిన్ను స్తుతించగలరు ప్రభువా. ఈ సంఘానికి గొప్ప జయము దయచేసి, శ్రమలో స్తుతించే భాగ్యం ఇచ్చి, గొప్ప విజయం మాకు అందరికీ దయచేసి, మీరే నీ మేఘమెక్కడి కొరకు మమ్మల్ని ఈ ఆత్మీయ కణాన్లో ముందుకు నడిపించుమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.